హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం ఫ్రీ స్ట్రీట్ ప్రోమ్ క్వీన్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మన నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక హాలీవుడ్ మూవీ గైస్. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే గైస్, హీరోయిన్ ఉంటుంది. ఒక కాలేజ్లో అయితే కాన్సెప్ట్ నడుస్తూ ఉంటుంది గైస్, ప్రోమ్ క్వీన్ అనేది. ఎవరైతే ఆ కాన్సెప్ట్లో విన్ అవుతారో క్వీన్గా అయితే వాళ్ళని ఎంపిక చేస్తారు అనేది అయితే ఉంటుంది. కాలేజ్ అయితే కాన్సెప్ట్ ఉంటుంది. హీరోయిన్కి ఒక ఫ్రెండ్ కూడా ఉంటుంది గైస్. హీరోయిన్కి అయితే కామెంట్ చేస్తుంటారు చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్. ఏంటంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీని చంపేసిందని కామెంట్స్ అయితే చేస్తుంటారు. ఇలా అయితే స్టోరీ స్టార్ట్ అవుతుంది. స్టోరీ వెళ్తుంటుంది కదా, ఆ కాన్సెప్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. అందరూ అక్కడ పాల్గొంటారు గైస్. పాల్గొన్న తర్వాత అక్కడ ఒక మాస్క్ వేసుకొని త్రూఅవుట్ మాస్క్లో ఫుల్ ఫేస్ కనిపించకుండా ఒక వ్యక్తి అయితే ఉంటాడు గైస్. అతను మనుషులు చంపుతూ ఉంటాడు, చాలా బ్రూటల్గా క్రూరంగా చంపుతూ ఉంటాడు గైస్. అతను అలా ఎందుకు చేస్తున్నాడు, అతను వెనుక ఉన్న స్టోరీ ఏంటి, దేనివల్ల అతను మనుషుల్ని చంపుతున్నాడు, మరి ఆ కాన్సెప్ట్లో ఎంతమందిని చంపాడు, మరి హీరోయిన్ తన ఫ్రెండ్ని తీసుకుని అక్కడి నుంచి ఎలా సర్వైవ్ అయింది, ఎలా బయటపడింది, అతను ఎవరో మరి హీరోయిన్ కనిపెట్టిందా, అతను అంతం చేసిందా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం మొత్తానికి మూవీ ఓకే అనిపించింది గైస్. ఎందుకంటే అదే చాలా రొటీన్ ఫామ్లో అనిపించింది. సేమ్ ఇట్లా బ్రూటల్గా చంపడం, దాని వెనకాల స్టోరీ పోనీ అదేమైనా అంటే కొత్తగా ఏమైనా ఉందా అంటే నాకైతే అంత కొత్తగా ఏమి అనిపించలేదు. చాలా బోరింగ్గానే అనిపించింది మూవీ. ఏంటంటే ఒక ట్విస్ట్ ఏం లేకుండా ఎంగేజింగ్ కూడా అంత లేదు, థ్రిల్ అంతగా చేయలేదు గైస్. మూవీ ఏంటంటే అలాగే వెళ్ళిపోయింది, ఒకటే దగ్గర ఉంటుంది. మూవీ మొత్తం కాన్సెప్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మూవీ మొత్తం అక్కడే తిరుగుతూ ఉంటుంది, ఒక్కొక్కలా చనిపోతుంటుంది. మరి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఎలా సర్వైవ్ అయ్యారు, ఎలా బయటపడ్డారు, మళ్ళీ అతను వెనకాల ఉన్న స్టోరీ ఏంటి, దేనివల్ల అతను చంపుతున్నాడు అని మరి క్లైమాక్స్లో చూపిస్తారు. అది కూడా క్లైమాక్స్లో ఏదైతే ఆ స్టోరీ అయితే చూపిస్తారో, బ్యాక్ స్టోరీ ఆ సైకోది, అదే చంపుతున్న వ్యక్తిది, అది కూడా చాలా సిల్లీగా అనిపించింది. నాకు అంత ఇంప్రెసింగ్గా అనిపించలేదు. ఏంటంటే అదే సేమ్ బ్రూటల్ సీన్స్, అదే రొటీన్ ఫామ్లో అదే రొటీన్ స్టోరీ అయిపోయింది. అందుకే మూవీ అయితే నాకు ఓకే అనిపించింది గైస్. నేనైతే మూవీని వన్ టైం వాచబుల్ అంటాను గైస్. ఓకే చూడొచ్చు, ఓటీటీ కాబట్టి ట్రై చేయండి గైస్, వన్ టైం వాచబుల్. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 2 గైస్. నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది గైస్ మూవీ. ఫియర్ స్ట్రీట్ ప్రోమ్ క్వీన్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.